మేము మళ్ళీ ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్రస్తుతం స్టార్ట్ అయింది. ఇంకా ఈవేళ రామకృష్ణ గారు ఎమ్మెల్సీ గారు వచ్చారు, కలిశారు. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా కలుపుకుని ప్రాసెస్లో ఒక మాకు నమ్మకం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. నిన్న మనం మాట్లాడుకున్న దానిలో ఏ రకంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అన్న దాని మీద ఆల్రెడీ ఎంటైర్ ఇన్ఫర్మేషను జేపీ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి అంటే అఫీషియల్గా రాలేదు కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీదే ఇవాళ స్టార్ట్ చేసాం. ఒక్కొక్క ఐటము ఎలాగా దేని మీద ఎంత వచ్చింది, ఎంత ప్రామిస్ చేశారు అన్నది స్టార్ట్ చేసాం. దీనికి ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ అడ్వైస్ కూడా తీసుకోవాలి. దానికి ఎవరెవరైతే బాగుంటుందన్న దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. సో మీకు ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏమి పెద్ద టైం టేకింగ్ కాదు. ఒక 2-3 గంటలు కూర్చుంటే చేసేయచ్చు. కానీ ఎవరెవరితోటి మనం ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, ఎవరిని ఇన్వాల్వ్ చేసినట్టయితే దీనికి ఆథెంటిసిటీ వస్తుంది అనేటువంటి దాని మీద ఇవాళ ఎక్కువ మాట్లాడాం. లక్కీగా వేరే పని మీద వచ్చారు రామకృష్ణ గారు, సిపిఐ కార్యదర్శి. ఆయన కూడా పూర్తి టైం దీంట్లోనే ఈ చర్చలోనే కూర్చున్నారు. దీంతో ఆయన కూడా దీంట్లో పార్టీ అయ్యారు. ఇంకా వేరే ఎవరన్నా ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో పార్టీ చేసి పొలిటికల్ పార్టీ పాలిటిక్స్కి సంబంధం లేకుండా స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, దీంట్లో స్టేట్ బెనిఫిట్స్ ఏవైతే ఇగ్నోర్ చేయబడ్డాయో అవి ఎలా సంపాదించాలన్నదే జేపీ గారు చెప్పినట్టుగా అదే ఎజెండా. దాని మీద పనిచేస్తున్నాం. ఒక అరైవ్ అయిన తర్వాత, ఒక కంక్లూజన్కి అరైవ్ అయిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాం. జేఏసీ అన్నారు కదండి, మీ మీద అప్పుడే టీడీపీ మంత్రులు కొంత టార్గెట్ పెట్టి విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించుకొని ఉండవల్లి ధృతరాష్ట్ర కౌగిలి జాగ్రత్త ఉండాలి. పవన్ కళ్యాణ్ సజెషన్ కూడా చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ వయసులో నాకు అంత పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు నేను చూడలేదు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నా ఉద్దేశంలో ఈ వయసులో నాకు అంత పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు నేను చూడలేదు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏం పర్లేదు, ధృతరాష్ట్ర కోగిల్ని తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ పక్కన ఎవడో కృష్ణుడు ఉంటాడు, తప్పించి ఎవరిని పెడతాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.